జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో రాబోయే ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలుపు ఖాయమని, దేశవ్యాప్తంగానే కాదు తెలంగాణలోనూ మోదీ ప్రభంజనం మొదలైందని డీకే అరుణ అన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీకే అరుణ మాట్లాడుతూ, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చాక బీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే అహంకార ధోరణితో ముందుకు వెళ్తోందని, ఈ దేశంలోని గల్లీ నుంచి ఢిల్లీ వరకు అభివృద్ధి పనులకు నిధులు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వమే కదా అని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు కట్టెల పొయ్యి సమస్యను ఉజ్వల గ్యాస్ యోజనతో వారికి పరిష్కారం లభించిందని, రైతులకు పెట్టుబడులు, నిరుపేదలకు రేషన్ బియ్యం ఇస్తున్నది బీజేపీ ప్రభుత్వం కాదా అని తెలిపారు. గత బీఆర్ఎస్ పాలనలో నష్టపోయిన ప్రజలు ఇప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన మోసపూరిత హామీలతో ప్రజలు మోసపోతున్నారని అన్నారు. భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా కూడా నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం మళ్ళీ ఉండాలని, వారే ప్రధానమంత్రి కావాలని దేశవ్యాప్తంగా ప్రజల ఆకాంక్షలు వెలిబుచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా నరేంద్ర మోదీకే రేపు మేము పార్లమెంట్కి వేయబోయేటటువంటి ఓటు నరేంద్ర మోదీ గారికే, నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రిగా ఉండాలని ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యం. మరి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికమైనటువంటి స్థానాలను పార్లమెంటు గెలిపించాలని తెలంగాణ ప్రజలంతా కూడా ఇవాళ ఆకాంక్షిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఇవాళ అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీకి వస్తే తెలంగాణలో అని చెప్పి పెద్ద ఎత్తున సర్వేలు చెప్తా ఉన్నాయి. ఎక్కడ సర్వేలు చూసినా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకోబోతుంది. ఇవాళ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. పార్లమెంటుకు ఓటు వేస్తే అది మురిగిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఆ రెండు పార్టీలకు పార్లమెంట్ లో కనుక ఓటు వేస్తే పెద్ద ఓటు కనుక రెండు పార్టీలకు ఎవరికి వేసినా మురిగిపోయే పరిస్థితి ఆ ఓటు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నుంచి రైల్వే మార్గాలు గాని, కొత్త ట్రైన్లు గాని, కొత్త రోడ్లు గాని, అదేవిధంగా అనేకమైనటువంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించడం గాని, రైతుల కోసం గాని, మహిళల కోసం గాని, నిరుద్యోగ యువత కోసం గాని, విద్య గాని, వైద్యం గాని అన్ని రంగాల్లో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటే మరి ఇక్కడ నుంచి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని చెప్పి నేను సందర్భంగా ప్రజల్ని కోరుతా ఉన్నాను. మన జోగులాంబ జిల్లాలో ఉన్నాం కాబట్టి జోగులాంబ జిల్లా ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా, నాగర్ కర్నూలు పార్లమెంట్ లో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు 1948 మనకు స్వతంత్రం వచ్చింది కాబట్టి దాని లిబరేషన్ డే అంటే విమోచన దినంగా జరుపుకోవాలి. మన స్వతంత్రం వచ్చింది తెలంగాణకి సెప్టెంబర్ 17 కాబట్టి దాన్ని సెప్టెంబర్ 17 విమోచన దినాన్ని అధికారికంగా జరుపుకోవాలనేటువంటి విధంగా భారతీయ జనతా పార్టీ గతంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఈ గెజిట్ విడుదల చేసే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం నిన్న రాత్రి సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రతి ఏడాది కూడా అధికారికంగా జరపాలని నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ హామీ ఇచ్చింది, మేము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహిస్తామని. దాంట్లో భాగంగా ఇక్కడ అధికారం ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి విషయాన్ని ఇవాళ సెప్టెంబర్ 17ను అధికారికంగా జరపాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిన సందర్భంగా తెలంగాణ ప్రజలందరి తరఫున నరేంద్ర మోదీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు జోగులాంబ గద్వాల అమ్మవారిని దర్శించుకుని లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని జిల్లా నేతలు మరియు
రాష్ట్ర నేతలు మరియు జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణమ్మ గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, నేను జిల్లా పరిషత్ సభ్యుడిగానే కాకుండా రాష్ట్ర జిల్లా పరిషత్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కూడా నిర్వర్తించాను. నాకున్న అనుభవంలో మోడీ గారు విజన్ 2047 అంటే స్వాతంత్రం వచ్చిన 100 సంవత్సరాల తర్వాత భారతదేశం ఎలా ఉండాలి, అప్పుడు ఎలాంటి అవకాశాలు యువతకు కల్పించాలనే ఉద్దేశంతో నాన్నగారికి ఉన్న మంచి పేరుతో ప్రజలకున్న అటాచ్మెంట్తో నాకు ఈరోజు ఈ గౌరవం అందించడం జరిగింది. ఫస్ట్ లిస్టులో సీట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నాగర్ కర్నూల్ మరియు మహబూబ్నగర్ పార్లమెంట్ రెండు కూడా బీజేపీ గెలిచే పరిస్థితుల్లో ఉన్నాయి. రీసెంట్ సర్వేస్ బట్టి ఇక్కడ స్థానిక నేతలు మరియు జాతీయ నేతలు, రాష్ట్ర నేతలు అందరూ కూడా ముక్కుముడిగా ఎటువంటి విభేదాలు లేకుండా కలిసికట్టుగా గెలవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. మరొకసారి మోడీ గారిని ప్రధానమంత్రిగా చూడాలన్నది ప్రతి భారతీయుడి కల. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలకు మరియు ప్రజలకు వారధిగా ఉండడానికే ఒక పార్లమెంటు సభ్యుడిగా నన్ను ఎన్నుకోవడానికి ప్రజలు సుముఖంగా ఉన్నారని, దానికి నేను వారికి సదా రుణపడి ఉంటానని పత్రికాముఖంగా ఇక్కడికి వచ్చేసిన పెద్ద ఎత్తున వచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు ప్రప్రథమంగా అలంపూర్ నియోజకవర్గంలో జోగులాంబ మాత దర్శనం చేసుకుని జిల్లా కేంద్రమైన గద్వాలలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన సమావేశానికి వచ్చినటువంటి సోదర పాత్రికేయులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఈరోజు దేశాన్ని కాపాడేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే ఒక నరేంద్ర మోడీ అని చెప్పిన సందర్భంగా మనం చేస్తున్నాం. నేను గత 5 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఉన్నప్పుడు భారతదేశ సార్వసత్తాక ప్రజాస్వామ్యాన్ని ఏదైతే మనం అనుకుంటున్నామో దాన్ని పరిరక్షించేటువంటి వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ సందర్భంగా మనం ఎందుకు భారతీయ జనతా పార్టీలో మేము చేరాలని ఇచ్చిందో మీ అందరికీ తెలుసు. గతంలో భరత్ ప్రసాద్కు 2 సార్లు జిల్లా పరిషత్ చైర్మన్గా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని కొంతమంది మన జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు దానికి సైంధవులాగా అడ్డుపడి కాకుండా చేయడం జరిగింది. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయమో నియోజకవర్గ ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా పాత్రికేయుల ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా భవిష్యత్తులో ఈ భారతదేశం యొక్క ఉన్నతిని కాంక్షించేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. ఇలా దేశంలోనే కాదు విదేశాల్లో కూడా భారతదేశానికి గుర్తింపు తెచ్చి ప్రపంచ దేశాల్లో తలెత్తుకుని తెచ్చే విధంగా భారతదేశానికి అన్ని రంగాల్లో కృషి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. మరి వీరి నాయకత్వంలో ప్రపంచంలో ఉన్నటువంటి 3వ శక్తిగా, ప్రపంచంలోనే 3వ శక్తిగా అవతరిస్తున్నటువంటి తరుణంలో మళ్ళీ ఈసారి ఎన్నికల్లో ముచ్చటగా 3వసారి కూడా నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిగా చేయాల్సిన బాధ్యత ఈ దేశ ప్రజలందరిపైన ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కానీ నేను సరే జిల్లా పరిషత్తు వాళ్ళు అడ్డుకున్నారు సైంధంలాగా, కానీ నా చేతులు ఉన్నది, నాకు అవకాశం ఉన్నది. నాకు 30 సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో సేవ చేయడం జరిగింది, వివిధ హోదాలను నిర్వహించడం జరిగింది. భారతీయ జనతా పార్టీ అవకాశం ఇస్తే మరి నాకు అవసరం లేదు, మా కుమారుడికి ఇవ్వాలని చెప్పి మన జిల్లా నాయకులకు, రాష్ట్ర నాయకులకు, మేడం అరుణ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి, ఇతర నాయకులందరూ కూడా వేదికపై ఉన్న అందరూ కూడా తెలియజేస్తే బాగానే ఉంటుందని చెప్పి వారు ఆమోదించిన తర్వాత నేను భరత్కు అవకాశం మీ ద్వారా ఇస్తున్నానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి నాడు భరత్ ప్రసాద్ను మీరందరూ కూడా ఆశీర్వదించి
మీలో ఒకటిగా ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా తప్పనిసరిగా ఈ ప్రాంత ప్రజలకు ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేయడానికి రాజకీయాలకు వస్తుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి అందుకు పెద్దల యొక్క ఆశీర్వాదం మీ అందరికి సహకారం ఉండాలని చెప్పి సందర్భంగా నేను కోరుతున్నాను.